ఆ అయ్యగారు అన్నకు పాపం వస్తుంది మనకి. వాడు ఒక పాపి, పాపుల్లో పెద్ద పాపాడు, పాపుల్లో పెద్ద పాపాడు. సరేనా? ఇది వరకు బొచ్చు పట్టుకుని అడుక్కునేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది కదా, పొట్టి చీరలు కట్టుకుని గూగుల్ పేలు ఫోన్ పేలు పెట్టుకుని అబద్ధ ప్రచారాలు చేస్తా ఫ్యామిలీ ఊరి మీద పడి అడుక్కు తింటున్నారు. పాపిల్లో పెద్ద పాపియా? మీ గ్రంథాలు ఎప్పుడన్నా చదివావమ్మా? మీ గ్రంథాలు చదివేటువంటి ప్రయత్నం ఎప్పుడన్నా చేసావా? పాపుల్లో పెద్ద పాపి నీ రాముడే స్వయంగా చెప్పుకుంటున్నాడు. వాల్మీకి రామాయణం 63వ సర్గలో నా అంత పాపం చేసిన వాడు ఈ లోకంలో మరొకడు ఉండడు అని తనంతట తానే తన పాపాన్ని ఒప్పేసుకున్నాడు. బ్రహ్మ మీ తలరాతలు రాశాడు అని చెప్పుకున్నటువంటి బ్రహ్మ తలరాత సరిలేక సొంత కూతురు మీదే కన్నేశాడు. తన దుష్ట సంకల్పమునకు భయపడి జింకవలే మారి మీ చదువుల తల్లి సరస్వతి దూరంగా పారిపోయిందంట. సరస్వతి కంటే ముందు పుట్టినటువంటి మునివర్యులు మంచి బలే తిడతారులే, చదువుతాను విను. శ్రీమద్ భాగవతము 12వ అధ్యాయము శ్లోకం 28, 29. తండ్రి, నీవు ధర్మమును పాటింపగలవాడివే, ధర్మమును ఎరిగినవాడివే. అయినను నీ మనసులో కామవేషమును ఆపుకొనలేక నీ పుత్రికపై ఇట్ట పాపకృత్యమునకు సిద్ధపడితివి. నీకంటే పూర్వీకులెవరనూ ఇట్లా ప్రవర్తింపలేదు. ఇన్నావా తల్లి? మీ బ్రహ్మ పెద్ద పాపి. ఇప్పుడు శివుడు నగ్నంగా బట్టలు లేకుండా ఋషులు భార్యల దగ్గరికి వెళ్తే ఈ విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళ భర్తలో శివుడి అంగాన్ని ఊడపీకేశారంట. శివ మహాపురాణం కోటిరుద్ర సమితి 12వ అధ్యాయం 7వ శ్లోకంలో ఉంది. శివుడు పెద్ద పాపిష్టి పనిచేశాడు, అందుకే అంగాన్ని ఊడ పీకేశాం అని. ఇప్పుడు విష్ణు రాక్షసుడి భార్యను కూడా వదిలిపెట్టల. రాక్షసుడైనటువంటి జలంధుడి రూపంలో రాక్షసుడి భార్య అయినటువంటి బృందా దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు కామక్రీడల్లో పాల్గొన్నాడంట. ఈ విషయం తెలుసుకున్నటువంటి బృంద అతన్ని శపిస్తాది. అందుకే రామావతారం ఎత్తి భార్యను పోగొట్టుకున్నాడంటమ్మా. ఈ విషయం అంతా కూడా శివ మహాపురాణం యుద్ధకాండ అధ్యాయం 23 శ్లోకం 37. విష్ణు పెద్ద పాపి. ఇలా ముగ్గురే కాదు, మొత్తం మీ దేవుళ్ళందరూ కూడా పాపాత్ములు అని శ్రీదేవి భాగవతం అధ్యాయం 12 శ్లోకం 59, పేజీ నెంబర్ 227. మీ దేవుళ్ళందరూ కూడా పాపాలకు పాల్పడ్డారంటే ఏం చెప్పాలి? ధర్మానికి గతి ఏంటి అని శ్రీదేవి భాగవతంలో రాసింది. ఇప్పుడు చెప్పమ్మా, పాపుల్లో పెద్ద పాపులు ఎవరో? మీ దేవుళ్ళే. మీ గ్రంథాలు మంచిగా చదువుకుని అప్పుడు పొట్టి చీర కట్టుకుని గూగుల్ పేలు ఫోన్ పేలు పెట్టుకుని ఊరి మీద అడుక్కుంటాకి వెళ్ళండి. అంతేగాని ఏమీ